పత్రిజీ ధ్యాన మహాయాగంలో అవేక్నింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలా అద్భుతంగా సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా అవి కూడా వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గీతా జయంతి, భగవద్గీత పుట్టినరోజు. గట్టిగా చప్పట్లు. మనందరం పుట్టినరోజు అన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన స్వయంగా తాను అర్జునుడికి ఉపదేశించిన గీతా సారాంశం ఉద్భవించిన రోజు. మరి గీతా జయంతి సందర్భంగా చిన్నారులంతా కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా వారు నేర్చుకున్న చక్కటి భగవద్గీత శ్లోకాలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజుకు మరో విశేషం కూడా ఉందండి. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు ఏ పండుగ అయినా ఏ సంప్రదాయమైనా దాన్ని ఆచరిస్తూనే అందులో ఉన్న అంతరార్థాన్ని పరమార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని. దానికి తగ్గట్టుగానే ఈరోజు కార్యక్రమంలో భాగంగా మారం శివప్రసాద్ గారు మరి వారు సంభాషణ చేసే కాలాన్ని పిల్లల కోసం, పిల్లల చేత ఈ సమాజానికి ఎంతో కొంత జ్ఞానం అందించాలని ఒక సంకల్పంతో వీరందరినీ కూడా సిద్ధం చేశారండి. సో భగవద్గీత శ్లోకాలు చిన్నారులు మరి వాటిని నిర్వహిస్తారు. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుం చెప్పాలి అందరూ. కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ ఈరోజు గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి. పత్రిజీ భగవద్గీత అంటే వారికి ఎంత మక్కువో ఎన్ని మాటల్లో చెప్పుకున్నా తక్కువే. వారి ప్రతి ప్రవచనంలోనూ గీత యొక్క సారాంశం చెప్పకుండా ఏ సభ ఉండదు. మరి వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస భగవానుడు విష్ణు స్వరూపం. ఆ మహానుభావుడు రాసినటువంటి భగవద్గీతని ఈరోజు ఈ చిన్నారులందరూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రవచిస్తారు. వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణువు 4 నెలలు అనంత సేనము చేసిన తర్వాత మరల వైకుంఠంలో దేవతలందరికీ దర్శనం ఇచ్చినటువంటి మహాపవిత్రమైనటువంటి దినం ఈ వైకుంఠ ఏకాదశి. ఈరోజు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కోసం 1,00,000 మందికి పైగా భక్తులు అక్కడ ఉన్నారు. మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి పద్యాలని పలకడానికి ఈ స్టేజ్ పైన ఈ చిన్నారులందరూ వచ్చారు. వారి యొక్క భగవద్గీత పఠనాన్ని విందాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనేది పత్రి సార్ యొక్క కళ. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి శాకాహారి కావాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి భగవద్గీతను అధ్యయనం చేయాలని సందర్భంగా మనము ఇక్కడ భగవద్గీత శ్లోకాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ श्रीवेदपुरुषाय नमः।
ॐ शान्ति शान्ति शान्तिः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषा ब्राह्मणेभ्यः ఓకే మాస్టర్స్. అందరికీ నమస్కారములు. మాది ఆమన్గల్. మేము ఇప్పుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 29వ శ్లోకం చెప్పబోతున్నాము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఈ శ్లోకం యొక్క భావము: ఒకానొకరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఒకానొకరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటున్నారు, ఒకానొకరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా చెబుతున్నారు. కానీ మనం చూడటం, వినటం, చెప్పటం ద్వారా ఆత్మ గురించి ఏమీ తెలుసుకోలేమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. మనము ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలంటే మన గురువు గారైన పత్రిజీ గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అందరికీ ధన్యవాదములు. ॐ श्री परमात्मने नमः. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ श्री परमात्मने नमः. శ్రీమద్భగవద్గీత. ఇప్పుడు మేము 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం చదువుతున్నాము. ఓం శ్రీ భగవానువాచ అశోచానన్నచోతస్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. అందరికీ ధన్యవాదములు. దేహినోస్మిన్ యతాదే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయ్యతి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యము: ఓ భరతవంశీయుడా, అర్జున, ధర్మం నశించి అధర్మం పైపెచ్చి మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కసిరెడ్డి స్నేహలతారెడ్డి. మాది ఆమన్గల్లు, జగదాంబ పిరమిడ్ హౌస్. నేను భగవద్గీత శ్లోకాలు మొదటగా మన పత్రిజీ గారు రాసిన
గీతాయనం అనే బుక్ చూసాకే నాకు భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటనేది తెలిసింది. అంతకుముందు మా ఇంట్లో భగవద్గీత బుక్స్ చాలా ఉన్నాయి, కానీ దుమ్ము పట్టి అలా మూలకుండేది. ఎందుకు అంటే ఎప్పుడూ అది ఉంది మన గ్రంథం అని తెలుసు, బట్ ఎప్పుడూ నేను దాన్ని తీయలేదు, చదవలేదు. ఎందుకంటే అది చూస్తే ఇది మనకు కాదులే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్లో మొదటిసారిగా మా ఇంట్లో మన పత్రి గారు రాసిన భగవద్గీత చూశానో అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. అది చదవగానే నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇది ఒక్క జ్ఞానం తెలుసుకుంటే చాలు, అన్ని పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఈ ఒక్క భగవద్గీతలోనే ఉంది అన్నంతగా నాకు నచ్చి భగవద్గీత నేర్చుకోవడం, అలాగే అప్పుడే లాక్డౌన్ వల్ల ఆన్లైన్లో జూమ్ క్లాసెస్లో ఇంతమంది పిల్లలందరికీ కూడా నేర్పించడం జరిగింది. నాకు తెలిసిన కొంత జ్ఞానం అయినా కూడా అందరికీ నేర్పించాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానం మనకి ఎంత గొప్పది అని ఇంకొక శ్లోకం ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకం యొక్క భావము, మనము ఓ అర్జున, మనం ఎప్పుడు భూతకాలంలో ఉన్నాము, ప్రస్తుతము ఉన్నాము, అలాగే ఫ్యూచర్లో కూడా ఉంటాము. కాబట్టి అవతల వాళ్ళు నీకు నీ వాళ్ళు అని అనుకోకు, కేవలం నువ్వు శరీరాలను చూడకు. ఎలాగైతే మనము కలలో మనందరికీ ఎన్నో భవనాలు ఉన్నట్టు, మనకి బంగారం ఉన్నట్టు అన్నీ వస్తాయి, కానీ నిద్ర లేవగానే అవన్నీ కోల్పోతాము. నిద్ర ముందుకు లేవు, అవి నిద్ర తర్వాత కూడా లేవు. అలాగే మన శరీరం కూడా ఈ భూమిలో ఉన్నంత కాలమే శరీరం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో మనకి శరీరం కూడా కనిపించదు. కళలు ఎలాగైతే టెంపరరీయో మన శరీరం కూడా అలాగే టెంపరరీ అని భగవద్గీతలో మన పత్రి గారు ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి మనందరికీ దాని యొక్క గొప్పతనం చెప్తున్నారు. కాబట్టి అందరూ ఇది ఎప్పుడో ముసలి వయసులో కాదు, చిన్నపిల్లలు ఈ ఏజ్ నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం. కాబట్టి మీరు నేర్చుకోండి. ఫస్ట్ మీరు నేర్చుకుంటేనే మీ పిల్లలకి నేర్చుకోమని చెప్పగలుగుతారు. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక శ్లోకం చెప్పబోతున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. అందరికీ ధన్యవాదాలు. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈ పిల్లలందరూ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా 1 year నుంచి ధ్యానం చేస్తున్నారు, భగవద్గీత నేర్చుకుంటున్నారు. సో వీళ్ళ ద్వారా భగవద్గీత విందాం ఫ్రెండ్స్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అవ్యుక్తాధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యం: ఓ భర్తవంశీయుడా, అర్జున, ధర్మం నశించి అధర్మం పెంచిమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దతి పావక నైనం క్లేందయం త్యాపో నోషయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను శాస్త్రం అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమధ్యాంచ భూతానామంత ఏవ చ. థ్యాంక్ యూ. నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లైద్యాపో నోషయతి మారుతః. థ్యాంక్ యూ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యము:
యుతమైన ఆహారం, నడత, చేష్ట, కర్మ అన్నీ కలిగి ఉన్న వారికే ధ్యానయోగం సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యం: నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, జలము కానీ నేను స్వయముగా ప్రీతితో భుజిస్తాను. ఎలాంటి ఆలోచనలు లేకుండా మనము ఏది సమర్పించినా భగవంతుడి ఇష్టంతో స్వీకరిస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. క్లైప్యం స్వగమాన పార్ధా నైతత్వయుపపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం యతోత్తిష్ట పరతప. గోపాట పెరిగితనం చచ్చుకోద్దు, నీకెంత మాత్రం తగదు. చుచుమైన దౌర్బల్యం విడిచిపెట్టి ఉత్తానికి సంసిద్ధుడివిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తాత్పర్యం: పరమేశ్వరుడైన నన్ను నిరంతరము స్మరిస్తూ నా యందు అనన్య భక్తిలో నిమగ్నమై నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములు నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. తాత్పర్యం: ఎక్కడైతే యోగీశ్వరులైన శ్రీకృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం మరియు దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు 2వ అధ్యాయంలోని 5వ శ్లోకం చదవబోతున్నాను. గురూణ హత్వా హి మహానుభావా శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంసు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపావః నచైనం క్లేద్యయంత్యాపో నశోషతి మార్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. క్లైబ్యం మాస్మగమపార్దా నైతత్వయుపపద్యతే క్షుద్ధం హృదయ దౌర్బల్యం త్విత్వోత్తిష్ట పరంతపా త్విత్వోత్తిష్ట పరంతపా. ఈ శ్లోకం యొక్క భావము: ఓ అర్జున, నువ్వు పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రం తగదు. తుష్యమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధం కాని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు. ఒకసారి మనందరం పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి.
ఎంతో చక్కగా భగవత శ్లోకాలని వాటి తాత్పర్యాన్ని కూడా చక్కగా చెప్పారు. ఈ టీం అంతా కూడా హెడ్డింగ్ చేసేది లావణ్య అండ్ స్నేహలత. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చక్కగా భగవద్గీత నేర్చుకుంటున్నారు, అందరూ నేర్చుకోవాలి. సో లాస్ట్ టైం చెప్పాను లావణ్యకి, భగవద్గీత శ్లోకాలే కాదు మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని పాటించాలంటే మీనింగ్ తెలిస్తేనే పాటించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరి పిల్లలకి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. భగవద్గీత మనందరి ఆచరణ గ్రంథం అని పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మన యొక్క పిరమిడ్ కాల్ సెంటర్ సర్వీసెస్ టీం అంతా కలిసి ఇంతటి చక్కటి పిల్లల్ని మనందరికీ భగవద్గీత శ్లోకాలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతి ఒక్క గ్రామంలో వీళ్ళంతా మిర్యాలగూడ, కల్వకుర్తి నుంచి కొన్ని ప్రాంతాల నుంచి ప్రకాష్ అనే ఈ అబ్బాయి కోఆర్డినేట్ చేసి మిగతా టీం అందరితో కలిసి వర్క్ చేయడం జరిగింది. అందుకు ప్రకాష్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టీంని ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. పీసీఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి. ప్రతి పిల్లవాడు భగవద్గీతని వారి యొక్క ఆచరణ గ్రంథంగా మార్చుకోవాలనే పత్రిజీ కోరికను మనందరం కలిసి పనిచేసి పూర్తి చేద్దాం మిత్రులారా. అప్పుడే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి నాంది పలికిన వాళ్ళం అవుతాము. ఈ సందర్భంగా పత్రిజీ శక్తిస్థల్ మనందరికీ అత్యంత ప్రియమైన నిర్మాణం. ఆ నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములు అవుదాం. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఇదే హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున మా యొక్క విన్నపం. మేము ఇక్కడ కేవలము ఆర్గనైజర్స్ మాత్రమే. ప్రతి ఒక్క డ్రాప్ కలిస్తేనే ఒక ఓషన్ అవుతుంది. మనము ఇక్కడ పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అనే అద్భుత కట్టడాన్ని నిర్మించుకోబోతున్నాం. ఈ కట్టడంలో మనందరం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత గొప్ప కార్యక్రమం నాకు మాధవి ఏదో చెప్తుంటుంది, లిస్ట్ లేదన్నాను. బట్ ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ ప్రోగ్రామ్. ఈ టోటల్ ఈవెంట్లో నెక్స్ట్ ఇయర్ ఇలా గంట టైం ఇస్తాం మేడం. ఆర్గనైజర్ మేడం, నెక్స్ట్ ఇయర్ 1 hour, 24th or 25th డేట్, 1 hour 1 year అడ్వాన్స్ చెప్తున్నాను. రైట్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్. మాధవి మేడంకు, ప్రకాష్కు, పాపం ప్రకాష్ చాలా కోపడ్డా నేను నువ్వు సడన్గా తెచ్చావని. బట్ ఐ విల్ టేక్ మై బ్యాక్ వర్డ్స్. ద ఎక్సలెంట్ ప్రోగ్రామ్ చెప్పించారు వాళ్ళిద్దరు, మాధవి, ప్రకాష్. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. చలో, వారి యొక్క స్లాట్ని ఈరోజు పిల్లల కోసం అంకితం చేశారు మారం శివప్రసాద్ గారు. వారికి ఈ పీసీఎస్ టీం తరఫున ప్రత్యేకంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయి అర్పితమనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. సమస్త జీవరాశుల ఎడల ద్వేషము లేక దయా కరుణ కలిగి ఉన్నవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సమస్త జీవరాశులతో మమ ఆత్మ సర్వభూతాత్మ అనేటువంటి కరుణ ప్రేమ కలిగినవాడు, మైత్రి కరుణ కలిగినవాడు. నిర్మమో నిరహంకార, మమకారము లేక అహంకారము వదిలి సుఖమును దుఃఖమును సమానముగా తీసుకున్నవాడు ధర్మరాజు. క్షమాగుణము కలిగినది ద్రౌపది. ఎల్లప్పుడూ సంతృప్తిగా జీవించిన వాడు భీమసేనుడు. యోగనిష్ట కలిగిన వాడు అర్జునుడు. ఆత్మలో దృఢమైన నిశ్చయము కలిగిన వాడు భీష్ముడు. విదురుడు, అక్రూరుడు, నకులుడు, సహదేవుడు, కుంతి, ఇటువంటి వేదవ్యాసుడు, ఇటువంటి వారంతా తనకు స్నేహితులుగా ఉన్నవాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క జీవనయానంలో ఎప్పుడు కూడా సత్యం వైపు, ధర్మం వైపు పయనించిన ఈ వైకుంఠ ఏకాదశిని మనందరం ఈ చిన్నారుల యొక్క భగవద్గీత పఠనంతో అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకసారి గట్టిగా చరణాలకు చప్పట్లు కొడదాం. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నారులందరికీ కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
చాలా అద్భుతమైన గెటప్స్తో ఎంతో చక్కగా చిన్నారులంతా కూడా గీతా జయంతిని పురస్కరించుకొని వారు నేర్చుకున్న శ్లోకాలు పద్యాలు చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. సో మీ అందరి కరతాళ ధ్వనులతోటి వారికి మరొకసారి శుభాభినందనలు. గట్టిగా